BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. పెళ్లిలో శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు తగ్గేదేలే అన్నట్లు పైకి ఎగపాకిన పసిడి ప్రస్తుతం కొండ దిగింది. ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో పుత్తడి, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో పరుగులు పెట్టిన పసిడి పడిపోయింది. వీటిపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించడంతో వీటి ధరలు 3,000కు పైగా దిగాయి. బంగారంతో పాటు కిలో వెండి కూడా 3,000 రూపాయలకు పైగా తగ్గింది. అంతకు ముందు 91,000 ఉన్న బంగారం ప్రస్తుతం 87,000కు చేరుకుంది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2,990 రూపాయలు తగ్గి 70,860 రూపాయలకి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర 2,750 రూపాయలు తగ్గి 64,950గా నమోదైంది. దీంతో పాటు వెండి ధరలు 3,500 రూపాయలు తగ్గి 88,000కు చేరింది. అంతకుముందు దీని ధర 91,000కు పైగా ఉండేది. అటు ఫ్యూచర్ మార్కెట్లోనూ అతి విలువైన లోహాల ధరలు 5%కి పైగా తగ్గుముఖం పట్టాయి. తులం పుత్తడి ధర ఏకంగా 3,000 రూపాయల 860 రూపాయలు తగ్గి 68,900 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 5% తగ్గిన కిలో వెండి ఏకంగా 4,000 రూపాయలు దిగొచ్చి 85,185 రూపాయలుగా నమోదైంది. గతంలో బంగారం దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కస్టమ్స్ డ్యూటీని వరుసగా పెంచుతూ వచ్చిన సర్కార్ ఈసారి మాత్రం తగ్గించడం విశేషం. దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్న ఆభరణాల వర్తకులకు కేంద్ర సర్కార్ శుభవార్తను అందించింది. కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలితంగా భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరగనున్నాయి. తక్కువకు ముడి బంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువ జోడించి విక్రయించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక భారీగా తగ్గిన రేట్లతో పాటు వచ్చే శ్రావణ మాసంలో గోల్డ్ షాప్ యజమానులు పెట్టే ఆఫర్లతో పసిడి ప్రియులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.